హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీని చూపిస్తున్నానండి. మన ఇంట్లో ఏ కూరలు లేనప్పుడు ఇలా కమ్మగా ఈ కొబ్బరి పప్పును తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు కందిపప్పుని అరగంట పాటు నానబెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకొని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఈ ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి కందిపప్పు, ఆ కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. అది పాతకాలం రెసిపీ, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. తర్వాత అందులోకి చిటికెడంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం. ఈ కారం రెడ్ చిల్లీ పౌడర్ కాదండి, రసం పౌడర్ని యూజ్ చేసుకోవాలి. ఇందులో రసం పౌడర్ని యాడ్ చేసుకుంటే మనకి పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రసం పౌడర్ మొత్తం పప్పులోకి కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఆ చింతపండుని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా చింతపండుని బాగా స్మాష్ చేసుకున్న తర్వాత మనం ఈ చింతపండు రసాన్ని మనం పప్పులోకి యాడ్ చేసుకోవాలి. ఆ చింతపండు పిప్పిని మొత్తం స్క్వీజ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా చింతపండు గొజ్జుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఈ పప్పు ఆల్మోస్ట్ ఉడికే టైంలో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు కందిపప్పుని తీసుకున్నామండి, కాబట్టి 1 కప్పు కందిపప్పుకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇంకాస్త కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఈ పప్పు బాగా ఉడుకుతున్నప్పుడు మనం స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా ఎంత సింపుల్గా వెజిటేబుల్స్ అనేవి లేకుండా మనం ఈ పప్పును తయారు చేసేసుకున్నాము. ఈ పప్పుని బాగా మిక్స్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ఈ కొబ్బరి పప్పును ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.